హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14th చాప్టర్ ప్రాబబిలిటీ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈ వీడియోలో 14.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 14.1లో ఫస్ట్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఈ బ్లాంక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, కంప్లీట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఈ, ఈ రెండింటిని కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటారు. ఈ రెండింటి వాల్యూ 1 అనమాట. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ అంటాము. ఈ ఫార్ములాని మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాము. ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈజ్, జరగడానికి అవకాశం లేనటువంటి ఈవెంట్ ప్రాబబిలిటీ ఎంత అంటే 0 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైని త్రో చేసినప్పుడు 7 రావడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది అంటే 0 అనమాట. ఎందుకంటే డైలో మొత్తం 6 నెంబర్సే ఉంటాయి, 7 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అటువంటి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుంది. అటువంటి ఈవెంట్స్ని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాము. సచ్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్, ఖచ్చితంగా గ్యారంటీగా ఈవెంట్ జరగడానికి కనుక ఛాన్స్ ఉంటే ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అవుతుంది. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ షూర్ ఈవెంట్ అంటాం. షూర్ ఈవెంట్. నెక్స్ట్ వన్, ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. నెక్స్ట్, ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ యొక్క వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే 0 కంటే తక్కువ నెగిటివ్ నెంబర్స్ ఉండవు, అలాగే 1 కంటే ఎక్కువ కూడా ఉండదు అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. దీన్నే సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని అర్థం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 0కి 1కి మధ్యలో అంటే 0 కంటే పెద్దవి, 1 కంటే తక్కువ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఈ బిట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్. ఈ కింద ఇచ్చిన 4 ప్రాబ్లమ్స్లో ఏవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయో చెప్పాలన్నమాట. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకు మొత్తం 2 పాసిబిలిటీస్ వస్తాయి, హెడ్ ఆర్ టైల్. అంటే హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ఈవెంట్స్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాము. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఎగ్జాంపుల్స్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయో లేదో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వన్, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ది కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఇది నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అనమాట. ఎందుకంటే కార్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వకపోవడం అనేది కార్ యొక్క కండిషన్ని బట్టి ఉంటుంది, లేదా కార్లో ఉండే ఆయిల్ పెట్రోల్ ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ది కార్ గెటింగ్ స్టార్టెడ్ ఆర్ నాట్ స్టార్టెడ్ డిపెండ్స్ ఆన్ హౌ ఓల్డ్ ది కార్ ఈజ్, అంటే ఆ కార్ అనేది ఎంత పాతది. అలానే ఈజ్ దేర్ ఫ్యూయల్ ఇన్ ది ఇంజన్, ఈజ్ హ్యాస్ మెట్ అన్ యాక్సిడెంట్ ఎట్సెట్రా. So the factors on which the car will start or not is not the same in both cases. Therefore it is not an equally likely event. ఇంత రాయకపోయినప్పటికీ సింపుల్గా it is not an equally likely event because it depends on car condition అని కూడా రాయొచ్చు అనమాట. సో ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్బాల్, షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్ ది షాట్. బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ప్లేయర్ షూట్ చేస్తాడా లేదా ఆ షాట్ని మిస్ చేస్తాడా అనేది ఈక్వల్లీ లైక్లీ ఈవెంటా కాదా అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ప్లేయర్ యొక్క ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ కాదు. The amount of shots he or she shoots can go in more times than it misses depending on player ability, which is not specified here. Player ability గురించి ఇక్కడ మనకి స్పెసిఫై చేయలేదు. సో therefore it is not an equally likely event. ఇంత రాయకపోయినప్పటికీ it is not an equally likely event because it depends on player's ability, which is not specified here అని రాసినా కానీ దీనికి మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఫాల్స్ క్వశ్చన్, ది ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్.
ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది రైటా రాంగా అనేది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అవునా కాదా అని అడుగుతున్నారు. సో ఒక క్వశ్చన్ ట్రూ కనుక అయినట్లయితే ఫాల్స్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఫాల్స్ కనుక అయినట్లయితే ట్రూ అయ్యే ఛాన్స్ ఉండదు. ఏదో ఒక్కటి మాత్రమే అవుతుంది కాబట్టి ఈవెంట్ అనేది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అవుతుంది. ది ఆన్సర్ కెన్ ఓన్లీ బి రైట్ ఆర్ రాంగ్, రైట్ కానీ లేదా రాంగ్ కానీ అవుతుంది కానీ రెండు అయ్యే ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ దట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఫాల్స్ క్వశ్చన్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. సో సింపుల్గా దీనికి ఇట్ ఈస్ అన్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అని రాసినా సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అవునో కాదో చెప్పాలి. ఏ బేబీ కెన్ బి ఏ బాయ్ ఆర్ గర్ల్, పుట్టే బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ ఏదో ఒకటి మాత్రమే అవుతుంది. బాయ్ అయితే గర్ల్ అయ్యే ఛాన్స్ ఉండదు, గర్ల్ కనుక అయినట్లయితే బాయ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ దట్ ది బేబీ ఈజ్ ఏ బాయ్ ఆర్ గర్ల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, why is tossing a coin considered to be a fair way of deciding which team should get the ball at the beginning of the football game? ఫుట్బాల్ గేమ్ ఆడేటప్పుడు బాల్ ఎవరు తీసుకోవాలి, ఏ టీం తీసుకోవాలి అనేది డిసైడ్ చేయడానికి కాయిన్ని మాత్రమే టాస్ చేయడం అనేది ఎందుకు కన్సిడర్ చేస్తాము, అది మాత్రమే ఎందుకు ఫెయిర్ వే అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనకి కాయిన్ టాస్ చేసినప్పుడు ఓన్లీ 2 అవుట్కమ్స్ మాత్రమే వస్తాయి, అవి హెడ్ ఆర్ టైల్. వెన్ వీ టాస్ ఏ కాయిన్ ది పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ ఓన్లీ 2, హెడ్ ఆర్ టైల్, రెండు మాత్రమే ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రమే అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదర్ హెడ్ కుడ్ కమ్ ఆర్ టైల్, హెడ్ కానీ టైల్ కానీ ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. సో హెడ్స్ అండ్ టైల్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్, ఈ రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి. దేర్ ఫోర్ ది రిజల్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టాస్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. కాబట్టి మనం కాయిన్ని టాస్ చేసి బాల్ ఎవరు తీసుకోవాలి, ఏ టీం వాళ్ళు తీసుకోవాలి అని డిసైడ్ చేయడానికి కాయిన్ని టాస్ చేయడం అనేది మంచి విషయం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఈ కింద ఇచ్చిన వాటిలో ప్రాబబిలిటీ కానిది అని అడుగుతున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ కానిది. సో ప్రాబిలిటీ వాల్యూ మనకి 0కి 1కి మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం. 0, 1 కూడా అవ్వచ్చు, అలాగే 0కి 1కి మధ్యలో ఉండాలి. 2/3 దీని కనుక మనం డెసిమల్ ఫామ్లో రాసినట్లయితే 0.666 వస్తుంది, అంటే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ -1.5, -1.5 అంటే 0 కంటే తక్కువ అనమాట. సో 0 కంటే తక్కువ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ కాదు. నెక్స్ట్ 15% అంటే దీన్ని కనుక మనం డెసిమల్ ఫామ్లోకి మార్చినట్లయితే 15/100 అని రాయొచ్చు. 0.15 అవుతుంది దీని వాల్యూ, అంటే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ డి వాల్యూ 0.7 అంటే ఇది కూడా 0కి 1కి మధ్యలోనే ఉంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ ఈవెంట్ కానిది ఏది అంటే బి అనమాట ఆన్సర్. -1.5 నెగిటివ్ నెంబర్ కాదనమాట ప్రాబిలిటీ వాల్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 0.05 వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ. పి ఆఫ్ ఈ ఇచ్చారు, పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవాలన్నమాట. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. మనకి పి ఆఫ్ ఈ బార్లో ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని యూజ్ చేస్తాము. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ బార్ అంటే ఇక్కడ నాట్ ఈ అని అర్థం అనమాట. సో పి ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చారు 0.05. మనం ఇప్పుడు పి ఆఫ్ నాట్ ఈ కనుక్కోవాలంటే ఈ బార్ కనుక్కోవాలి. సో పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ 0.05 రైట్ సైడ్ వస్తే -0.05 వస్తుంది. సో ఈ సబ్ట్రాక్షన్ చేయడంలోనే చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ మనకి పాయింట్ లేదు, పాయింట్ తర్వాత డెసిమల్ నెంబర్స్ కూడా లేవు. మనం పెట్టుకోవచ్చు 1 పాయింట్, ఇక్కడ డెసిమల్ ప్లేస్లో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్ పెట్టి పాయింట్కి ముందు 0 ఉంది, తర్వాత 0.5 ఉంది. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 10లోంచి 5 మైనస్ చేస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 0 పోతే 9, ఇక్కడ ఏమి ఉండదు 0, 0.95. ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి, లేదా 1 మార్క్ కూడా అడగచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. ఒక బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి. మాలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ది బ్యాగ్. మాలిని బ్యాగ్లోకి చూడకుండా ఒక క్యాండీని కనుక తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత, అలానే లెమన్ ఫ్లేవర్ క్యాండీ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. ఉన్నవి ఓన్లీ లెమన్ ఫ్లేవర్ క్యాండీ కాబట్టి మాలిని ఎన్ని తీసుకున్నప్పటికీ లెమన్ ఫ్లేవరే వస్తాయి తప్పితే ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ తీసుకునే ఛాన్స్ లేదు. సో ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీకి ప్రాబిలిటీ
ప్రాబబిలిటీ 0 అవుతుంది. సో 0 వచ్చింది కాబట్టి దీన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాము. అలానే ఉన్నవన్నీ లెమన్ ఫ్లేవరే కాబట్టి ఎప్పుడు తీసినప్పటికీ లెమన్ ఫ్లేవర్ క్యాండీనే వస్తుంది బయటికి. కాబట్టి దీని ప్రాబబిలిటీ 1 అవుతుంది. 1 వచ్చింది కాబట్టి ఈవెంట్ని షూర్ ఈవెంట్ అంటాము. సో దీనికి ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలా స్టెప్స్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ వన్, an orange flavored candy. ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ ఓన్లీ. బ్యాగ్లో ఓన్లీ లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీస్. సో ఎవ్రీ టైమ్ షీ విల్ టేక్ అవుట్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్. ఎప్పుడు మాలిని బయటకు తీసినప్పటికీ లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ మాత్రమే తీసుకోగలుగుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ an ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ 0. సో 0 వచ్చింది కాబట్టి therefore ఈవెంట్ దట్ మాలిని విల్ టేక్ అవుట్ an ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాము. నెక్స్ట్ అలాగే రెండవది, లెమన్ ఫ్లేవర్ క్యాండీ రావడానికి ప్రాబిలిటీ ఎంత? బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో మాలిని విల్ టేక్ అవుట్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్ క్యాండీస్. మాలిని ఎప్పుడు తీసినా కానీ లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ మాత్రమే తీసుకోగలుగుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఈవెంట్ని షూర్ ఈవెంట్ అంటాము. Therefore, event that Malini will take out a lemon flavored candy is a sure event. Sure event కి ఎగ్జాంపుల్గా ఇది చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ 7th ప్రాబ్లం. It is given that in a group of 3 students, the probability of 2 students not having the same birthday is 0.992. What is the probability that the 2 students have the same birthday? మొత్తం ఒక గ్రూప్లో 3 స్టూడెంట్స్ ఉన్నారంట. వాళ్ళల్లో 2 స్టూడెంట్స్కి ఒకే రోజు బర్త్డే రాకపోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఒకే రోజు బర్త్డే రావడానికి ఛాన్స్ ఎంత, ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాము. గివెన్ ప్రాబబిలిటీ ఆఫ్, దీన్ని సింపుల్గా పీ ఆఫ్ అని రాస్తాము. ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ సేమ్ బర్త్డే. ఇక్కడ నాట్ హ్యావింగ్ అన్నారు కాబట్టి దీన్ని పీ ఆఫ్ నాట్ ఈ అని దాంతో డినోట్ చేద్దాము. పీ ఆఫ్ నాట్ ఈ, దీన్నే సింపుల్గా పీ ఆఫ్ ఈ బార్తో కూడా డినోట్ చేయొచ్చు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ప్రాబబిలిటీ దట్ ది స్టూడెంట్స్ హ్యావ్ ది సేమ్ బర్త్డే కనుక్కోవాలి. పీ ఆఫ్ 2 స్టూడెంట్స్ హ్యావింగ్ ది సేమ్ బర్త్డే, దీన్ని పీ ఆఫ్ ఈతో డినోట్ చేద్దాము. పీ ఆఫ్ ఈ. సో మనకి పీ ఆఫ్ ఈ బార్తో ఉన్నటువంటి ఫార్ములా ఒకటి తెలుసు. వీ నో పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. పీ ఆఫ్ ఈ కనుక్కోవాలి. పీ ఆఫ్ ఈ బార్ ఇచ్చారు మనకి 0.992 ఇజ్ ఈక్వల్ టు 1. పీ ఆఫ్ ఈ కనుక్కోవాలి కాబట్టి 0.992ని రైట్ సైడ్ పంపించినట్లయితే మైనస్ అవుతుంది. 1 మైనస్ 0.992. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. 1 పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకోవాలి. దాని కింద పాయింట్కి ముందు 0 ఉంది, పాయింట్కి తర్వాత ఉన్న నెంబర్స్ తర్వాత వేసుకోవాలి. సో ఇక్కడ బారోయింగ్ సబ్ట్రాక్షన్ 10, 9, 9, ఇక్కడ 0 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 10లోంచి 2 పోతే 8, 9లోంచి 9 మైనస్ చేస్తే 0, 0, 0లోంచి 0 మైనస్ చేస్తే 0, 0.008. సో ఈ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే ఎక్కువగా ఈ జీరోస్ పెట్టడంలో మిస్టేక్ చేస్తారు. 008, 2 zeros 8 అనమాట. పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే వస్తాయి. సో దీన్ని జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇది కూడా 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 red balls and 5 black balls. A ball is drawn at random from the bag. What is the probability that the ball drawn is red, not red? ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయంట. అయితే మనం ర్యాండమ్గా ఒక బాల్ని కనుక తీసినట్లయితే బ్యాగ్లో నుంచి అది రెడ్ కలర్ కావడానికి ప్రాబిలిటీ ఎంత, నాట్ రెడ్ అంటే రెడ్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్, నంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ రాద్దాము. నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ is equal to 3. Number of black balls is equal to 5. Total number of balls, మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, total number of balls is equal to 8.
సో ఫస్ట్ మనం రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. దీని సింపుల్గా ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్ అనే దాన్ని పీ ఆఫ్ రెడ్ అని రాసుకోవచ్చు. పీ ఆఫ్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్. నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్. సో నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ మనకి 3 ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 8 ఉన్నాయి. ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది 3/8. నెక్స్ట్ రెడ్ బాల్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? నాట్ రెడ్ అన్నాడు. పీ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నాట్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాల్స్ నాట్ రెడ్. నాట్ రెడ్ అంటే ఇక్కడ రెడ్ కానివి ఏమున్నాయి, ఇంకా బ్లాక్ బాల్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ బాల్స్ అనైనా అడగచ్చు అనమాట. బై టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్. రెడ్ కానివి అంటే బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5/8. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్, 4 గ్రీన్ మార్బుల్స్. 1 marble is taken out of the box at random. What is the probability that the marble taken out will be red, white, not green? ఒక బాక్స్లో 5 రెడ్ ఉన్నాయి, 8 వైట్ ఉన్నాయి, 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. ఆ 1 మార్బుల్ని కనుక మనం ర్యాండమ్గా బాక్స్లో నుంచి తీసినట్లయితే రెడ్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, వైట్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, నాట్ గ్రీన్ అన్నారు. అంటే గ్రీన్ కానివి అంటే ఈ 2 వస్తాయి అన్నమాట, రెడ్ వైట్. ఈ నాట్ గ్రీన్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకుందాము. నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 5. number of white marbles is equal to 8. number of green marbles, so మొత్తం 17 marbles. so total number of marbles 17. ఫస్ట్ వన్, ఒక మార్బుల్ కనుక మనం తీసుకున్నట్లయితే అది రెడ్ కలర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఫస్ట్ వన్ పీ ఆఫ్ రెడ్ అని రాయొచ్చు దీన్ని సింపుల్గా. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ మార్బుల్ అని అర్థం. సో ఫార్ములా నంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ మార్బుల్స్. నంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ 5 బై టోటల్ నంబర్ ఆఫ్ మార్బుల్స్ 17. 5/17. నెక్స్ట్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్ మార్బుల్. సో దీన్ని సింపుల్గా పీ ఆఫ్ వైట్ అని రాయొచ్చు. పీ ఆఫ్ అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ అని అర్థం, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్ మార్బుల్ అని అర్థం. నంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ మార్బుల్స్. వైట్ మార్బుల్స్ 8 ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 17. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గ్రీన్. అంటే మనం ఒక మార్బుల్ కనుక తీస్తే అది గ్రీన్ కలర్ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? గ్రీన్ కానివి అంటే అది రెడ్ అవ్వచ్చు లేదా వైట్ అవ్వచ్చు. సో నెంబర్ ఆఫ్ మార్బుల్స్ నాట్ గ్రీన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్. సో గ్రీన్ కానివి అంటే రెడ్ వైట్ కాబట్టి ఆ 2 కలిపి మనకి 13 మార్బుల్స్ ఉన్నాయి. మొత్తం 17లో నుంచి గ్రీన్ మార్బుల్స్ మైనస్ చేయాలి. 17లో నుంచి 4 మైనస్ చేస్తే 13 బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 17. ఇక మనకు క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇలా వదిలేయచ్చు దీన్ని. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupees coins and 10 5 rupees coins. If it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down, what is the probability that the coin will be a 50 paise coin, will not be a 5 rupees coin? మనం ఇంట్లో కాయిన్స్ దాచిపెట్టుకుంటాం కదా, మనీ దాచిపెట్టుకునే ఒక పిగ్గీ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో 50 paise కాయిన్స్ ఉన్నాయి, 1 rupees కాయిన్స్ ఉన్నాయి, 2 rupees కాయిన్స్ ఉన్నాయి, అలాగే 5 rupees కాయిన్స్ కూడా ఉన్నాయి. ఆ పిగ్గీ బ్యాంక్ని రివర్స్ చేసినప్పుడు కాయిన్స్ అనేవి కిందకి రావడానికి ఛాన్స్ ఉంది, పిగ్గీ బ్యాంక్లో నుంచి కింద పడడానికి ఛాన్స్ ఉంది కదా. సో అట్లా రివర్స్ చేసినప్పుడు ఆ బ్యాంక్ని 50 paise కాయిన్ కిందకి పడడానికి ఛాన్స్ ఎంత? ప్రాబబిలిటీ దట్ ది కాయిన్ విల్ బి 50 paise కాయిన్. అలాగే విల్ నాట్ బి ఏ 5 rupees కాయిన్. బ్యాంక్ని టర్న్ చేసి రివర్స్గా టర్న్ చేసినప్పుడు కిందకి పడే కాయిన్ 5 rupees కాయిన్ కాకపోవడానికి ఛాన్స్ ఎంత? విల్ నాట్ బి అన్నారు. అంటే 5 rupees కాయిన్ కాకపోవడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు 1కి 2 సార్లు ప్రాబ్లమ్ని చదువుకోవాలి. ఇక్కడ మనకి అన్ని నెంబర్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయనేది మనకి ముందే ఇచ్చారు, 100 ఉన్నాయన్నమాట. ఇది మనకి లెటర్స్లో ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఏ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి ఫస్ట్.
number of 50 pice coins 100 ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఆ పిగ్గీ బ్యాంక్లో, ఇవి 20 ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ 10 ఉన్నాయి. సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్నో కనుక్కోవాలి. ఫస్ట్ 180 అన్నమాట, మొత్తం 180 కాయిన్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. అయితే పిగ్గీ బ్యాంక్ని టర్న్ చేసి రివర్స్లో కనుక టర్న్ చేసినట్లయితే కాయిన్స్ కింద పడుతూ ఉంటాయి కదా, ఆ కాయిన్ 50 పైస్ కాయిన్ కావడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ 50 పైస్ కాయిన్ is equal to number of 50 pice coins by total number of coins. Number of 50 pice coins మనకి 100 ఉన్నాయి కాబట్టి 100 by total number of coins 180. 0కి 0 క్యాన్సిల్, 2 5s 2 9s క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 5/9. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ 5 రూపీస్ కాయిన్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ 5 రూపీస్ కాయిన్ 5 రూపీస్ కాయిన్ కాకపోవడానికి ఛాన్స్ ఎంత అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ నాట్ 5 రూపీస్ కానివి బై టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్. 5 రూపీస్ కానివి అంటే మొత్తం 180 కాయిన్స్లో 5 రూపీస్ కాయిన్స్ 10 ఉన్నాయి కదా, ఈ 180లో నుంచి 10 మైనస్ చేస్తే మిగిలినవన్నీ కూడా 5 రూపీస్ కానివే అవుతాయి అన్నమాట. సో 5 రూపీస్ కాని కాయిన్స్ 170 బై టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 180. 0కి 0 క్యాన్సిల్, 17/18 అన్నమాట. సో 5 రూపీస్ కాయిన్స్ కానివి రావడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది మనకి. నెక్స్ట్ 11th ప్రాబ్లం. గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిజ్ ఎక్వేరియం. గోపి ఒక ఎక్వేరియంని తీసుకున్నాడు, అందులోకి ఫిషెస్ కావాలి కదా, ఒక షాప్కి వెళ్ళాడు అనమాట. ది షాప్ కీపర్ టేక్స్ అవుట్ 1 fish ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ట్యాంక్ కంటైనింగ్ 5 male fish అండ్ 8 female fish. ఈ ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఎక్వేరియంలో 5 male fish ఉన్నాయంట, 8 female fish ఉన్నాయంట. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ది ఫిష్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ మేల్ ఫిష్. షాప్ కీపరు ఒక ఫిష్ని కనుక బయటికి తీసినట్లయితే అది మేల్ ఫిష్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాము. నంబర్ ఆఫ్ మేల్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 5, నంబర్ ఆఫ్ ఫీమేల్ ఫిష్ is equal to 8. Total number of fishes 13. Total number of fishes is equal to 13. అయితే గోపి ఒక ఫిష్ని కనుక తీసుకున్నట్లయితే అది మేల్ ఫిష్ అవ్వడానికి ఛాన్స్ ఎంతో కనుక్కోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ మేల్ ఫిష్ is equal to number of male fish by total number of fish. Number of male fish 5 by total number of fish 13. So 5/13. Next 12th problem. A game of chance consists of spinning an arrow which comes to rest pointing at one of the numbers 1 2 3 4 5 6 7 8. See figure 14.5. ఈ ఫిగర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక గేమ్ అనమాట. ఈ ఆరో మార్క్ అనేది ఎక్కడైతే ఆగుతుందో ఆ నెంబర్ మీద బెట్ కట్టిన వాళ్ళు విన్ అవుతారనమాట. ఇది ఒక గేమ్. అయితే ఇక్కడ మొత్తం 8 నెంబర్స్ ఉన్నాయి ఈ గేమ్లో, అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. యారో మార్కు ఏ నెంబర్ మీదైనా ఆగడానికి ఈక్వల్గా ఉంది ఛాన్స్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ 8. యారో మార్కు 8 దగ్గరికి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? అండ్ ఆడ్ నెంబర్, ఈ 8 నెంబర్స్లో ఆడ్ నెంబర్ మీదకి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2. 2 కంటే పెద్దవైన నెంబర్స్ దగ్గర యారో మార్క్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఏ నెంబర్ లెస్ దాన్ 9. 9 కంటే తక్కువైన నెంబర్స్ మీద యారో మార్క్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తుంది కదా, మొత్తం మనకి ఈ గేమ్లో 8 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ కూడా 8 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 8.
అందులో యారో మార్క్ 8 దగ్గరికి రావడానికి ఛాన్స్ ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ 8 అనమాట. పి ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 8s, మొత్తం 8s ఎన్ని ఉన్నాయి బై టోటల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్. టోటల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ మొత్తం మనకి ఈ వీలులో 8 ఒక్కసారే ఉంది కాబట్టి 8 రావడానికి ఒక ఛాన్సే ఉంది బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 8 అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అని అడిగారు. నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ మొత్తం మనకున్న 8 నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ 4 ఉన్నాయి మొత్తం ఈజ్ ఈక్వల్ టు 4. ఏంటి ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7. సో ఈ 4 నెంబర్స్లో ఎక్కడ యారో మార్క్ ఆగినా అది ఆడ్ నెంబరే అవుతుంది కాబట్టి ఆడ్ నెంబర్ రావడానికి మొత్తం 4 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఆడ్ నెంబర్స్ 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 8. 4 1s 4 2s 1/2 అంటే గేమ్ గెలవడానికి హాఫ్ ఛాన్స్ ఉందన్నమాట మనకి. నెక్స్ట్ నంబర్ గ్రేటర్ దాన్ 2. నంబర్ ఆఫ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 2. 2 కంటే పెద్దవైన నెంబర్స్ మొత్తం మనకి 6 ఉన్నాయి. ఏంటవి అంటే 3, 4, 5, 6, 7, 8. ఈ నెంబర్స్ అన్నీ కూడా 2 కంటే పెద్దవే అంటే మొత్తం 6 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ 2 నంబర్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. 2 కంటే పెద్దవైన నెంబర్స్ 6 ఉన్నాయి ఈ గేమ్లో, మొత్తం ఛాన్సెస్ 8. 2 3s 2 4s 3/4 అంటే మొత్తం 4 ఛాన్సెస్ ఉంటే ఈ గ్రేటర్ దాన్ 2 నెంబర్ రావడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ నంబర్ లెస్ దాన్ 9. నంబర్స్ లెస్ దాన్ 9 ఈజ్ ఈక్వల్ టు 8. ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 9 కంటే చిన్నవే కాబట్టి మొత్తం 8 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబబిలిటీ ఆఫ్ నంబర్ లెస్ దాన్ 9 ఈజ్ ఈక్వల్ టు నంబర్ లెస్ దాన్ 9 నంబర్ ఆఫ్ నంబర్స్ లెస్ దాన్ 9 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. మొత్తం నంబర్ లెస్ దాన్ 9 8 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ ఛాన్సెస్ కూడా 8. 8 క్యాన్సిల్ అవుతుంది 1. సో ఇలా కనుక మనం బెట్ కట్టినట్లయితే పూర్తిగా విన్ అవుతాం అనమాట. ప్రాబిలిటీ 1 వచ్చింది అంటే అది షూర్ ఈవెంట్ అని అర్థము. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్, ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అండ్ ఆడ్ నెంబర్. డై అంటే మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి, క్యూబ్ షేప్లో ఉంటుంది, 6 ఫేసెస్ ఉంటాయి. ఒక్కొక్క ఫేస్ మీద ఆ ఫేస్ నెంబర్ తెలుపుతూ ఒక డాట్ కానీ లేదా నెంబర్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఒక ఫేస్ మీద 1 డాట్, ఇంకో ఫేస్ మీద 2 డాట్స్, ఇంకో ఫేస్ మీద 3 డాట్స్, ఇంకో ఫేస్ మీద 4, ఇంకో ఫేస్ మీద 5, ఇంకో ఫేస్ మీద 6 డాట్స్ అలా ఉంటాయి అన్నమాట. అయితే మనం ఒక డైని త్రో చేసినప్పుడు పైన ఫేస్ మీద ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని వచ్చే ఛాన్స్ కనుక్కోవాలి. ప్రైమ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 కనుక్కోవాలి. అలానే ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ డైని త్రో చేసినప్పుడు మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో రాద్దాము. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, టోటల్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ మొత్తం ఏ నంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే మొత్తం 6 ఛాన్సెస్ ఉన్నాయి. ఏమేంటి అంటే టాప్ ఫేస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 కూడా రావచ్చు. సో అయితే అందులో ప్రైమ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అన్నారు ఫస్ట్ది. సో ఆ 6 ఫేసెస్లో 6 నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఈ 6 నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నాయి. 2 ప్రైమ్ నెంబరు, 3 కూడా ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే, అంటే మొత్తం 3 ఉన్నాయన్నమాట. సో ఆ 3 ఏంటి అంటే 2, 3, 5. నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్, దీన్ని సింపుల్గా పి ఆఫ్ ప్రైమ్ నెంబర్ అని రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్
బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. డైని త్రో చేసినప్పుడు మొత్తం అసలు ఏ నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే దాన్ని మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంటాము. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. సో మొత్తం ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 6. 3 1s 3 2s క్యాన్సిల్ అవుతుంది, 1/2. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అన్నారు. నంబర్స్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి మధ్యలో ఉండే నంబర్స్ చూడండి. 2కి 6కి మధ్యలో మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి, 3 4 5. మొత్తం నంబర్స్ 3. ఆ నంబర్స్ ఏమేంటి అంటే 3 4 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ నంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 ఈజ్ ఈక్వల్ టు, లేదా నంబర్స్ లయింగ్ బిట్వీన్ 2 and 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఈ ఫార్ములాస్ రాసినట్లయితే ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. ఇది 4 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనమాట. 3/6, 3 1s 3 2s, 1/2. నెక్స్ట్ ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అన్నారు. నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్, ఈ 6 నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఈజ్ ఈక్వల్ టు, ఆడ్ నెంబర్స్ మొత్తం 3 ఉన్నాయి. ఏమేంటి అంటే 1 3 5, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్సే. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని కూడా రాసుకోవచ్చు. ఆడ్ నెంబర్స్ మొత్తం 3 ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6, 3 1s 3 2s. అలాగే ఈ డై ప్రాబ్లంలోనే మనకి ఇంకా అడగడానికి ఛాన్స్ ఏముంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 6 ఫ్యాక్టర్ అని కూడా అడగచ్చు. సో 6 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, నంబర్ ఆఫ్ 6 ఫ్యాక్టర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 6కి ఫ్యాక్టర్ అయ్యే నంబర్స్ 6 ఏ టేబుల్స్లో క్యాన్సిల్ అవుతుంది అంటే 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 6 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే మొత్తం 4 అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. 2 2s 2 3s, ఆన్సర్ 2/3. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈవెన్ ప్రైమ్ అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ప్రైమ్ అంటే ఈ 6 నెంబర్స్లో ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, అది ప్రైమ్ నెంబర్ కూడా అయి ఉండాలి. అటువంటి నెంబరు 2 ఒక్కటే ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్, ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ కూడా అయి ఉండాలి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ 2 అనేది ఒక్కటే మనకి ఈవెన్ నెంబరు, ప్రైమ్ నెంబరు కాబట్టి ఒక్క నెంబరే ఉంది అటువంటిది బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6, 1/6. ఇవే కాకుండా ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ అని అడగచ్చు, లేదా ప్రాబిలిటీ ఆఫ్ 3 మల్టిపుల్స్ అని అడగచ్చు. ఏవి అడిగినా కానీ మొత్తం ఛాన్సెస్ 6. మనకి అడిగినవి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.